అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, మిఠాయిలు తినడం మాత్రమే కాదు. ఇది మన జీవితంలో సానుకూల శక్తులను ఆకర్షించే పవిత్ర దినం. కానీ ఈ రోజున మనం కొన్ని తప్పులు చేయడం వల్ల ఆ శుభశక్తులు మనకు చేరకపోవచ్చు. ఈరోజు మనం ఈ దీపావళి రోజున చేయకూడని 10 పనుల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఉదయం ఆరంభంలో ఆలస్యంగా లేవడం. దీపావళి రోజు ఉదయం లేవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ రోజు సక్రంగా లేవడం, స్వచ్ఛమైన దుస్తులు ధరిస్తూ ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. ఆలస్యం చేస్తే శుభశక్తులు దూరం అవుతాయి. రెండవది, ఇంటి శుభ్రతను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం, పూడికలు, గది కోణాలను ధూళిపడితే దేవతల ఆశీర్వాదం తగ్గుతుంది. దీపావళి ముందు ఇంటిని శుభ్రం చేయడం, గృహద్వారం, వసతి గది అందంగా కాంతివంతంగా చేయడం తప్పనిసరి. మూడవది, రాత్రి మిఠాయిలను చెడ్డ ఆలోచనలతో తయారు చేయకూడదు. పండుగ మిఠాయిలు అందరికీ ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం. కానీ లోపల కోపం, పాడు మనసుతో తయారు చేస్తే శుభ ఫలితం రాకపోవచ్చు. నాలుగవది, పూజా విధానంలో అలసత్వం చూపరాదు. దీపావళి పూజలో పదార్థాలను చెల్లనట్టుగా పెట్టడం, క్రమాన్ని పాటించకపోవడం అనేది తప్పు. ప్రతి వస్తువు, ప్రతి దీపం శ్రద్ధతో ఉండాలి. ఐదవది, బకాయి ఆర్థిక పనులను చేయకూడదు. ఈరోజు కొత్త పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాలు, పెద్ద ఖర్చులు చేయడం మంచిది కాదు. ఇది నష్టాన్ని తీసుకొస్తుంది. ఆరవది, కోపంగా మాట్లాడడం. పండుగ రోజున వేరే వ్యక్తులపై కోపం, ద్వేషం చూపడం, నెగిటివ్ ఆలోచనలను కలిగించడం శుభశక్తిని తగ్గిస్తుంది. ఏడవది, అవినీతిపరమైన మార్గంలో సంపాదన చేయకూడదు. ఈరోజు సంపాదన, లాభాలు స్వచ్ఛమైన మార్గంలో రావడం తప్పనిసరి. అవినీతిపరంగా సంపాదించడం శుభాన్ని క్షీణం చేస్తుంది. ఎనిమిదవది, ఆత్మీయులను బహిష్కరించకూడదు. ఇచ్చే ప్రేమ, ఆప్యాయత పండుగలో కుటుంబ సభ్యులను, స్నేహితులను దూరం పెట్టడం అనేది తప్పు. పండుగలో ఆత్మీయులను సంతోషపరచడం, బహుమానాలు ఇవ్వడం ముఖ్యంగా ఉంటుంది. తొమ్మిదవది, రాత్రి అనవసర శబ్దాలు చేయకూడదు. దీపావళి రాత్రి విగ్రహాల చుట్టూ, ఇంట్లో, వీధుల్లో శాంతిని కాపాడడం చాలా అవసరం. అనవసరమైన రచ్చ కేవలం పండుగ శబ్దం కాకుండా కౌశలతతో జరగాలి. 10వది, ధనికులైన వ్యక్తుల మీద అసూయ చూపడం. పండుగ రోజున ధనవంతులైన వారిని అసూయగా చూడడం, ఇతరుల ద్రవ్య సంపదపై ఇష్టపడడం మంచిది కాదు. మనం శ్రద్ధతో, శుభ ఆలోచనలతో జీవించాలి. దీపావళి అనేది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు, మన ఆలోచనలను, మన పనులు కూడా శుభంగా ఉండాల్సిన రోజు. ఈ 10 తప్పులను మనం చేయకుండా ఉంటే మన ఇంటిలో సుఖం, శాంతి, సంపద, సకల శుభాలు కలుగుతాయి. దీపాలు వెలిగించడమే కాదు, మన మనస్సును కూడా వెలిగించాలి. ఈ పండుగ రోజున మన జీవితంలో సరైన మార్గంలో ప్రయాణిస్తే దేవతల కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.